ఇతర పార్టీలకు ఇబ్బందులు ఉండవు అనేది ఒకటి చర్చ. ఎట్లా విశ్లేషిస్తారు ఫైనల్ గా? పవన్ గారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే రాజకీయంగా ఎవరికి లాభం ఎవరికి నష్టము ఒకటి, రెండోది ప్రజలకి లాభమా ప్రజలకి నష్టమా, ఈ రెండు కోణాలు చూడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ సోదరి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అన్నట్టు ఇప్పటికిప్పుడు ఆమె వచ్చినంత మాత్రానే కాంగ్రెస్ పార్టీ పటామనేది అధికారంలో కూర్చున్నటువంటి పరిస్థితి కాదు. కాంగ్రెస్ పార్టీ ద్వారా మాకు పేరు ప్రతిష్టలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము లీడర్లుగా నాయకులుగా చలామణి అయ్యాం. కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము అనేకమైనటువంటి ప్రయోజనాలు పొందేము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కనీసం దీంతోటైనా వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారా లేదా, ఆ ప్రభావం షర్మిల చేయగలిగిద్దా లేదా, నెంబర్ 1. నెంబర్ 2, కేవలం వాళ్ళ ప్రయోజనాల కోసమే వస్తుందా? అక్కడికి తెలంగాణలోకి వెళ్ళినా కూడా తన ప్రయోజనాలు నెరవేరలేదు కాబట్టి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం వస్తుందా లేదా, 2. నెంబర్ 3, ఆంధ్రప్రదేశ్ లో నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డని, మా అన్న అధికారంలోకి వస్తే ఇక్కడ అద్భుతాలు సృష్టించబడతాయి, ప్రజలు అభివృద్ధి చెందుతారు, ఆకలి బాధలు ఉండవు, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని నేనే చెప్పాను కదా. దానివల్ల ఈ రోజు మా అన్నకి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం అధోగతి పాలైంది. రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా పోయింది. ప్రాజెక్టులు మొత్తం కూడా పడకేసినాయి. నీళ్లు ఎంత ఉన్నా కానీ రైతులకి పొలాల్లోకి చేరటం లేదు. నీళ్లున్నా కరువు ఉంటుంది. రైతులు అల్లమని అల్లాడుతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయింది. కాబట్టి మా అన్న చేసినటువంటి దుర్మార్గాల్ని చెబుతామనిద్దా. ఇవి తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. షర్మిల గారు వస్తే అట్టు తిరగబడినట్టు ఈ రాష్ట్రానికి ఒకేసారి భవిష్యత్తు ఏమి ఉండదు. లేకపోతే షర్మిలాని రానియకుండా తన వైపు జగన్మోహన్ రెడ్డి తిప్పుకున్నా ఈ రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. రాష్ట్ర ప్రజలకి ప్రయోజనం కలగాలి అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆగడాల గురించి చెప్పాలి, రాష్ట్రంలో నష్టమైన ప్రజల గురించి చెప్పాలి, బాధితుల్ని అడ్రస్ చేయాలి, రాష్ట్రంలో విద్యార్థుల గురించి అడ్రస్ చేయాలి, యువత గురించి అడ్రస్ చేయాలి, మహిళలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా చేసాడో అడ్రస్ చేయాలి, దోపిడీ గురించి అడ్రస్ చేయాలి. ఇవన్నీ ఆమె చేస్తుందా? కాంగ్రెస్ పార్టీలో చేస్తే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఒక రాజకీయ ప్రత్యర్థుల్లాగే చూసిద్దా, అన్నలాగా కక్షపూర్తిగా చూస్తుందా? ఇవన్నీ కూడా తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్తులో. నెంబర్ 1. నెంబర్ 2, తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతపరమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పార్టీ. రాజకీయ పార్టీని ప్రత్యర్థులుగా చూస్తుందే తప్ప శత్రువులుగా చూసేటువంటి పార్టీ కాదు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పనిచేసేటువంటి పార్టీయే తప్ప అధికారం లేదని కుంగిపోవటం కానీ, అధికారం ఉందని పొంగిపోయి సంపాదించుకోవటం కానీ చేసేటువంటి పార్టీ కాదు. గత 4.5 ఏళ్ల నుంచి ఈ దేశంలో దక్షిణ భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఎదురెత్తి తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తా ఉంది. ఆ పోరాటంలో షర్మిల గారు కూడా తెలుగుదేశం ఒక ప్రతిపక్ష పార్టీగా కానీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతం ప్రకారం ఆమె జగన్మోహన్ రెడ్డిని ఈ రాజకీయ ప్రత్యర్థిగా చూసిద్దా లేదా, కేవలం అన్నగానే చూసిద్దా లేదు, భవిష్యత్తు మాట్లాడే విధానం, చేసే పనుల విధానాన్ని బట్టి ముందుకెళ్తారు. రైట్ శ్రీనివాస్ గారు ఫైనల్ గా